ప్రైజ్ లార్డ్. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొనవారై ఉండవలెను. విశ్వాసము ఎలాంటిదంటే మర్మముతో కూడినది అని ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది. విశ్వాసం ఎలాంటిదంట? మర్మము అంటే మిస్టరీ అంటే దాన్ని ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకోలేరు, దాని గురించి మనము చెప్పలేము. అంటే వి కాంట్ ఎక్స్ప్లెయిన్, వి కాంట్ అండర్స్టాండ్ మిస్టరీ అంటే. కాబట్టి విశ్వాసం ఎలాంటిదంటే మనం అర్థం చేసుకోలేనటువంటిది, మనకు అర్థం కానిటువంటిదే విశ్వాసము. ప్రతి ఒక్క విశ్వాసి జీవితము కూడా విశ్వాసముతోనే ప్రారంభమవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఎలా తయారు చేశారు అని అంటే మనం చెప్పగలం. మనం వేసుకునే బట్టలు ఎలాగ చేశారు అని అంటే మనం చెప్పగలం. కానీ ఈ భూమి ఎలాగ కలిగింది అని అంటే ఈ లోకంలో ఎవరు కూడా దాన్ని వర్ణించలేరు. అదే విశ్వాసము. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో ఏమనుందంటే విశ్వాస మర్మమును ఏ రీతిగా చూడాలంటే పవిత్రమైనదిగా మనం చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, ప్రార్థన ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఈ విశ్వాసము వినుట వలన ప్రార్థన చేయటం ద్వారా కలిగే విశ్వాసము ఒక పరిమితి కలిగి ఉంటుంది. మన జీవితంలో ఒక పరిమితి కలిగిన విశ్వాసముతో మనం ఉంటే ఆ పరిమితి కలిగిన కార్యాలే మనము చూస్తాము. కానీ మన జీవితంలో అద్భుత కార్యాలు మనం చూడాలనంటే ఆ పరిమితి కలిగిన విశ్వాసం మనకి సరిపోదండి. అందుకే విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొనాలి. అలాంటి పవిత్రమైన మనసాక్షితో ఎలా గైకుంటామో అలాంటి బలమైన విశ్వాసం మనకి ఎలాగో వస్తుందంటే కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు దేవుడు అనుగ్రహిస్తాడో బలమైన విశ్వాసము మనలో పనిచేసి ఆ మర్మాలని తెలుసుకునే గూఢమైన సంగతులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ బలమైన విశ్వాసం మనలో కార్యం జరిగించాలి అనంటే, ఆ బలమైన విశ్వాసంలో మనం జీవించాలి అనంటే పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు వరకు మనం పరిశుద్ధాత్మ కలిగి జీవించలేదేమో, ఒక పరిమితి కలిగిన విశ్వాసంతోనే మనం ప్రార్థన చేస్తూ వాక్యాన్ని వింటూ వస్తున్నామేమో. అయితే బలమైన విశ్వాసం కలిగి విశ్వాస జీవితాన్ని మనము ముందుకు కొనసాగించే వారంగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మని మనము పొందుకొని దేవుడిచ్చే ఆత్మతోని మనము మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.